Yes, my dear. Then Miss Rija Master Trimurtulu Varasala. See, my dear. See, next question is 31st question. 31st question. What do you want to do now, sir? 31st question. You want to do? 31st question. You want to do? చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వాజ్ గివ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ ఆల్సో. బేసిక్ అండి, ఇది బేసిక్ అంతే. వాడు ఫ్రాక్షన్లు ఇచ్చుకుంటే కాదు, ఏది ఇచ్చుకుంటే మన మెథడ్ ఫాలో అవుదాం. మెథడ్ ఏంటి మాస్టారు అంటే, నీకు 4 క్వాడ్రంట్స్ తెలుసు. తెలుగులో ఏమంటున్నాడు? పాదాలు, 4 పాదాలు తెలుసు. ఫస్ట్ Q1, Q2, Q3 యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి. క్లాక్ వైజ్ కాదు, యాంటీ క్లాక్ వైజ్. ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ నేర్చుకుంటున్నప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాము. 1 లో ప్లస్ ప్లస్, దానికి ఆపోజిట్ 3 లో మైనస్ మైనస్ కదా. నేను రఫ్ వెయ్యాలా పోలే, ఇదిగో వేస్తాను. ఇక్కడ ప్లస్ ప్లస్, ఆపోజిట్ మైనస్ మైనస్. ఇక్కడ ఏం చేశాను? ఎందుకు అలా వచ్చింది మాస్టర్? ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్. నా కాన్సెప్ట్ జాగ్రత్తగా, అందుకే కావాలని చెప్తున్నాను. ఇది పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? రెండు బోత్ ప్లస్. చూడండి, బోత్ ప్లస్. ఇక్కడ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్. ఎవరు మైనస్ ప్లస్ లో ఎక్స్ వైలు అనమాట. డైరెక్ట్ ఎక్స్ వై అని అర్థం అంతే. ఇక్కడ బోత్ మైనస్. ఇక్కడ చూడండి, బోత్, ఇది మైనస్ ఇది మైనస్, బట్ బోత్ మైనస్ అయింది. ఎక్స్ ప్లస్ ఎప్పుడు మనం ఎక్స్ ముందు తీసుకోవాలి అంతే, దాట్స్ ఇట్. అవి మన మైండ్ లో ఉంటాయన్న, మైండ్ లో ఉంటాయి. అయితే అది మైండ్ లో బేస్ చేసుకుని ఇక్కడ మనం ప్రాబ్లం చేయాలి. వీడు ఏమి ఇచ్చాడంటే Q3 లో ఉన్నాయి అన్నాడు. మైనస్ తో మనం పర్లేదు, సింబల్స్ ఏమున్నాయి పట్టించుకోవద్దు. Q3 లో ఉంటే అసలు నీకు ఏముండాలన్నా? మైనస్ మైనస్ అని అర్థం. ఇండైరెక్ట్ గా వాడే ఇచ్చేసాడు, ఎక్స్ మైనస్ వై మైనస్. ఇప్పుడు వాడిచ్చిందని చూద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ఎంత నాన్న? పాజిటివ్ ఎక్స్ అనమాట. మైనస్ ఇంటూ ప్లస్ ఎంత నాన్న? మైనస్ వై. అది దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఇప్పుడు ఇవి తీసుకెళ్లి అక్కడ సబ్స్టిట్యూట్ చేసే ఆన్సర్ వస్తుంది చూడ. ఎక్స్ బై వై అంటే చూడండి, ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. పాజిటివ్ బై నెగిటివ్ అంటే ఏంటన్నా? నెగిటివ్ గా వచ్చేది, నెగిటివ్ గా వచ్చేది. అండ్ ఇది మైనస్ వై. ఇది ఇక్కడ చూడండి, మైనస్ వై, ఇక్కడ మైనస్ వై. ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది. బై ఎక్స్ పాజిటివ్, ఇది పాజిటివ్. అంటే ప్లస్ బై పాజిటివ్ బై పాజిటివ్ అంటే పాజిటివ్ గా. దిస్ ఈస్ మైనస్. అంతే అంతే, అలా ఆలోచించాలి. నువ్వు కష్టపడిపోయి పాదాలు అది మార్చేసుకుని అలా చేయొద్దు. ఇప్పుడు మైనస్ ప్లస్ ఎక్కడుంది నాన్న? ఎక్కడుంది? ఎస్, Q2. దిస్ ఇస్ ఆన్సర్. అంతే. ఇది గుర్తుపెట్టుకున్నా. ఇది లాగర్ సారీ ట్రిగోనోమెట్రిక్ అన్నా ఆర్ ట్రిగోనోమెట్రిక్ అన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్కడున్నా సరే అది మారదు. దిస్ ఇస్ స్టాండర్డ్ నోటేషన్. ఏంటిది? స్టాండర్డ్ నోటేషన్. ఆల్ సిల్వర్ టీ కప్స్ నేర్చుకున్నావు, ఏదైనా నేర్చుకో. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో మాట్లాడినా, ట్రిగోనోమెట్రీలో మాట్లాడుకున్నా, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మాట్లాడుకోవాలి. ముందు విను, మసలు తర్వాత చేద్దు. ప్లస్ ప్లస్, ఆపోజిట్ మైనస్ మైనస్, అలాగే మైనస్ ప్లస్ ప్లస్ మైనస్. ఎందుకు వచ్చిందో చెప్పారనమాట. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, నెగటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్, నెగటివ్ డైరెక్షన్ వై యాక్సిస్. కాబట్టి ఈ రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఉంటుంది అన్న. ఇది మైనస్ ప్లస్. ఎప్పుడు కూడా ఎక్స్ ముందు రాస్తాం. ఎక్స్ క్వాడ్ నాన్న, ఎప్పుడైనా ఆర్డర్ పేరు రాసేటప్పుడు ఎక్స్ కామా వై రాస్తాం కదా. కాబట్టి ఇదిగో ఎక్స్ మైనస్ వై ప్లస్ కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్, మైనస్ కామా ప్లస్. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ మైనస్ వై మైనస్ కాబట్టి మైనస్ మైనస్ వస్తుంది, మైనస్ మైనస్. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ పాజిటివ్ కాబట్టి దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి మళ్ళీ అగైన్ చూసుకొని మళ్ళీ రిపీట్ చేసుకో. నీకు అర్థం కాకపోతే రివైజ్ చేసుకుని మళ్ళీ చూడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఏమీ లేదు మై డియర్. చూడు, 32, 32, 32, 32 క్వశ్చన్ చూడు. వెరీ, ఇది కూడా కాన్సెప్టే. నువ్వు అర్థం చేసుకో. చెప్తాను క్వశ్చన్ చదువుతా, నీకు అర్థం చేసుకో. In the given figure, AB is parallel to CD. Okay, AB is parallel to CD. Nice. And are equal chords. AB is equal to AB equal to CD. Okay. And Y is the center of circle. Okay, Y is the center of circle. Distance between them, distance between these chords is 8 centimeter. వీటి మధ్యలో ఇచ్చాడండి ఇలాగా. ఈ డిస్టెన్స్ ఇచ్చాడు 8 సెంటీమీటర్ అని. ఆ కార్డ్స్ మధ్య డిస్టెన్స్ 8 సెంటీమీటర్. మెసేజ్ పెట్టొద్దు, లిజన్. While I am explaining, should be listen. 8 centimeter and the length of cord is 6 centimeters. ఒక్కొక్కటి దిస్ టోటల్ లెంత్ ఇచ్చాడు 6 centimeter అని. ఇది కూడా 6 ఉంటదిగా. రైట్, ఓకే. డయాగ్రామ్ నువ్వు రాయాలంటే అన్ని అవసరంలా, నీకు అర్థం రాస్తున్నా, నువ్వు రాయాసలా. అండ్ దెన్ ద లెంత్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్. డయామీటర్ అడుగుతున్నాడు. లెంత్ ఆఫ్ ద డయామీటర్, లెంత్ ఆఫ్ ద డయామీటర్ అని అడుగుతున్నాడు అనమాట. డయామీటర్ కనుక్కోవాలంటే
10 మనం ఏం కనుక్కుంటాం, రేడియస్ కనుక్కుంటాం, 2 ఇంటూ రేడియస్ అయిపోతుంది అంతే, దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలుగులో చదవాలిగా, మళ్ళీ తెలుగులో చదవకపోతే మన వాళ్ళు సీరియస్. పటంలో చూపిన విధంగా ఏబి మరియు సిడీలు సమాన జాలు, ఏంటి ఏబి మైనస్ సిడీలు సమాన జాలు అని వాటి మధ్య దూరం ఎక్కడైనా సరే సేమ్ ఉంటుందిగా, 8 సెంటీమీటర్లు. ఓ వృత్త కేంద్రము, జా పొడవు 6 సెంటీమీటర్లు, ఇట్లు జా అంటాం 6 సెంటీమీటర్లు అయినా వ్యాసం పొడవు ఎంత? వ్యాసం పొడవు అంటే ఏంటి? ఏదో తీసుకో, ఇలా తీసుకో, ఏమైంది, ఇదిగో ఓఏ అండ్ ఇదే కదా, ఇది 6, ఇది 6 కదండి, 6 కనుక్కుంటే వచ్చేసినట్టు ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ సెంటర్ అండి. ఇది కూడా నువ్వు చెయ్యకుండా చెప్పగలవు సరిగా చూస్తే. ఒక్కసారి నేను ఇంతకు ముందు క్లాసులో చెప్పిన క్లాసులో చెప్పింది నువ్వు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. క్లాసులో ఏం చెప్పుకున్నా మాస్టారు అంటే, ఒక సర్కిల్లో 2 జాలు, స్పెషల్ నోట్ అని చెప్పాను, 2 జాలు పొడవులు సమానమైతే అవి కేంద్రం నుంచి సమాన దూరంలో ఉంటాయి. దాట్స్ ఇట్. చూడండి, ఇక్కడ ఇవి సమాన దూరంలో ఉంటాయి. ఇదిగో ఇక్కడి నుంచి ఇది ఎంత దూరం ఉందో, ఇక్కడి నుంచి ఇది కూడా అంతే దూరం ఉంటుంది. క్లియర్? కానీ ఆ దూరం ఎంత వాడు ఇచ్చాడు. మొత్తం 8 అయినప్పుడు ఇది 4, ఇది 4ఏగా. వెరీ గుడ్, 4 4ఏగా. మరో అద్భుతమైన విషయం చెప్తా చూడు ఆన్సర్ నేను చెప్పిస్తాను ఇక్కడ. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ జా మీద మనం రేడియస్, ఇది పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు చూడండి, ఇదిగో ఇది పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు అది ఏం చేస్తుందో తెలుసండి, ఈ జాని 2 సమద్విఖండన చేస్తుంది, డివైడ్స్ ఇన్ ఈక్వల్ పార్ట్స్. చూడండి, ఇది ఈక్వల్ గా ఉంటాయి. కానీ ఆ మొత్తం ఎంత ఇచ్చాడు వాడు చెప్పండి, 6 ఇచ్చాడు. మరి ఇది ఎంత అవుతుంది చెప్పండి, 3 అవుతుంది. 3 + 3. ఇప్పుడు చెప్పు ఆన్సర్ డైరెక్ట్ గా. ట్రిప్లెట్స్ చెప్పాలి ఆన్సర్ అంతా. ఎస్, 3 4 5. ఏంటిది? 3 4 5. దట్ ఈస్ ఆన్సర్. ఇదిగో ఇది ఆన్సర్ అంతా 5 అన్నమాట. సో ఇది 5 అయితే ఇది కూడా 5గా. ఆన్సర్ ఈజ్ 5 + 5 = 10 ఇస్ ఆన్. నో నీడ్ క్యాలిక్యులేషన్. చూడు, ఏమి క్యాలిక్యులేషన్ చేయలేదు, అంత కాన్సెప్టే. డెఫినేషన్ నీకు గుర్తుండాలి. ఎస్, గుర్తుండాలి. చెప్పాను ఆల్రెడీ నీకు, కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను, అది గుర్తుంటే దట్స్ ఇట్. చూడండి, అందరూ భయపడిపోతారు, బాబో ఏంటిదని, బట్ నువ్వు మాత్రం ఈజీగా చేస్తావు. నెక్స్ట్ బిట్ చూడు, నెక్స్ట్ బిట్ 33. ఎస్, సేమ్ ఇదేం ప్రాబ్లం ఇంకో మెథడ్ చేద్దాం. ఇదంతా వద్దు మాస్టర్, నేను వేరేగా చేస్తానంటే చూడను ఒక్కసారి డయాగ్రామ్ అదే ఉంచుతాను, లేదంటే ఇంకో డయాగ్రామ్ వేస్తాను. చూడు, ఇంకో విధంగా చేయొచ్చు, చాలా అంటే చాలా ఈజీగా. సెమీ పెరిమీటర్ వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది చూడు, ఇది డయామీటర్ కదా. జాగ్రత్త చూడండి, డయామీటర్ ఏం చేస్తుంది నాన్న, ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. ఇవి 2 జాలండి. జాగ్రత్త చూడండి అన్న, ఏబి. మళ్ళీ చూడు హ్యాపీగా, సీడ్ ఎలా ఉంది. ఇప్పుడు వాడు ఏమడుగుతాడు, డయామీటర్ అడుగుతున్నాడు. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఈ జా ఎంత ఇచ్చాడు అన్న, 6 ఇచ్చాడు కదా. ఓకే, 6 ఇచ్చాడు. అలా ఉండు. ఇక్కడ చాలా జాగ్రత్త చూడు, ఎలా అంటే నేను ఇక్కడ నుంచి ఇలా కలుపుతున్నా, ఇక్కడ నుంచి ఇలా కలుపుతున్నా, ఇలా. అదేనా, ఇది మారిందా మళ్ళీ? సరే. ఇక్కడ చూడు ఒకసారి, ఏ నుంచి డీకి ఒకసారి చూడన్నా, మళ్ళీ ఒకసారి చూడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఏ నుంచి డీకి ఇది డయామీటరేగా నాన్న, ఇది డయామీటరా? అదే కావాలి నీకు, అదే కావాలిగా. చూడు, ఇంకా డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది డయామీటర్ అంటే నాన్న, ఇది వేరు. సెమీ సర్కిల్, అర్ధవృత్తములోను కోణం ఎంత చెప్పండి నాన్న. ఇది ఇలా కలిపానండి, ఇది డిస్టెన్సే కదా నాన్న, ఇది డిస్టెన్సేగా. ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు వాడు, డిస్టెన్స్ ఎంత నాన్న, 8 ఇచ్చాడా. ఈ లెంత్ ఎంత ఇచ్చాడు, ఇది ఆల్రెడీ వాడు ఇచ్చిందే, 6 ఇచ్చాడా. ఓకేనా. అర్ధవృత్తములోను కోణం ఎంతనన్నా, ఎస్ 90. అర్ధవృత్తంలోని కోణము 90. అలా అయినప్పుడు ఈ మొత్తం లెంత్ ఎంత అవుతుంది చెప్పండి నాకు. ఇది కూడా ట్రిప్లెట్. మొత్తం ఎంత అవుతుంది, ట్రిప్లెట్. 6 ట్రిప్లెట్స్ చెప్పాను నేను, మొన్న లిస్ట్ చెప్పాను, గుర్తు పెట్టుకోవాలా. ట్రిప్లెట్స్ లిస్ట్ 3 4 5 5 12 13 6 8 10.
6 స్క్వేర్ 36, 8 8 64, యాడ్ చేస్తే 100, 10 స్క్వేర్ ఎంత 100. కాబట్టి ఇది 6 ఇది 8 అయినప్పుడు ఇది మొత్తం 10 అవుతుంది. అంటే డైరెక్ట్ గా కూడా అలా చేయొచ్చు. ఓకేనా, బోత్ మెథడ్స్ నీకు తెలిస్తే దట్ ఈస్ కాన్సెప్ట్ అండి. అది అడిగింది డయామీటర్ ఈక్వల్ 10, అదంతా చేయాల్సిన లేకుండా ఇలా కూడా చేయొచ్చు. బోత్ మెథడ్స్ నీకు ఏది ఐడియా వస్తే అది చేసేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అది రాయమంటే 2021 రాయమంటే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. సీననా 33rd 33వ క్వశ్చన్ చదువుతాను చూడు. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఏ, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఏ, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఏ దిస్ ఈస్ ఈక్వేషన్ రిప్రజెంట్ ఎ లీనియర్ ఈక్వేషన్. నా పేపర్ ఉంది టెలిగ్రామ్ లో చూసుకోండి. రిప్రజెంట్ నీ దగ్గర ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉందనుకోండి. రిప్రజెంట్ ఎ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ ఎప్పుడు చూపిస్తుంది? ఇన్ కేస్ ఏ యొక్క ఏ వాల్యూకి తెలుగులో ఏ యొక్క ఏ వాస్తవ విలువకు ఇది అనున్నది ఒక రేఖీయ సమీకరణాన్ని సూచిస్తుంది అన్నాడు. బికాస్ ఈక్వేషన్ ఇస్ నాట్, ఏం లేదండి, ఇది నేనేం చెప్పవసరం లేదు. మీ టెక్స్ట్ బుక్ లో చక్కగా క్లియర్ ఇచ్చాడు. లీనియర్ ఈక్వేషన్ సమీకరణము, రేఖీయ సమీకరణము అనే డెఫినేషన్ చెప్తుంది. నేను చెప్పేది ఉంది డెఫినేషన్ ఏం చెప్తుందంటే నాన్న, ఇదిగో చూడు, జాగ్రత్త చూడు. డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదిగో నేనేం చెప్పట్లేదు, డెఫినేషన్ చెబుతుంది. ఏమని? ax plus by plus c is equal to 0 is a linear equation in two variables, is a linear equation in two variables where a not equal to 0 or b not equal to 0. అది ఇది లీనియర్ ఈక్వేషన్ అని చెప్తుంది. ఎప్పుడు చెప్తుందంటే లీనియర్ ఈక్వేషన్ ఇది ఎప్పుడు చెప్తుందంటే ఏ అనేది ఎనీ రియల్ నంబర్, ఏ అనేది అది బ్రాకెట్ ఇచ్చారు చక్కగా, ఏ అనేది ఎనీ రియల్ నంబర్. ఓకే, అలా ఎప్పుడు ఇది లీనియర్ ఈక్వేషన్ ఎప్పుడు అవుతుందంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ బి నాట్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద డెఫినేషన్. అదే నేనేం చెప్పాను ఇప్పుడు చూడు. ఏ అంటే ఏంటి నాన్న? ఎక్స్ కోఎఫిషియంట్. బి అంటే ఏంటి మై డియర్? వై కోఎఫిషియంట్. దట్స్ ఇట్. ఇదిగో ఎక్స్ కోఎఫిషియంట్ మొత్తం ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ వై కోఎఫిషియంట్ మొత్తం నాట్ ఈక్వల్ టు 0. అదే నేను చెప్పేది ఏముంది, డెఫినేషన్ చెబుతుంది. నువ్వు డెఫినేషన్ చదువు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ 2 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఏ నాట్ ఈక్వల్ టు 2 ఆర్ ఏ నాట్ ఈక్వల్ టు 3. దాట్స్ ఇట్. అదే చెప్తుంది. ఇదిగో డి అనేది అదే చెప్తుంది. ఏ ఆర్ బి. ఆప్షన్ ఇస్ డి. చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చాడు పేపర్. అందుకే నేను పదే ఏం చెప్తున్నాను, రీడ్ ద కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్స్. రీడ్ ద కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్. నెక్స్ట్ 34 నెక్స్ట్ క్వశ్చన్ చూడాను. అర్థమైంది అందరికి? రైట్. సీన్ అన్న, ఇది చూస్తే నీకేమైనా గుర్తొస్తుందా? ఈ ప్రాబ్లం చూస్తే నీకేమైనా గుర్తొస్తుందా? లాస్ట్ 1.5 ఎక్సర్సైజ్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ లో ప్రాబ్లం ఇది. ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాడా? ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాడు కదా. ఎస్, అది చేయాలి ఇప్పుడు నువ్వు వెళ్ళి. సేమ్ మెథడ్ ఇది కూడా. మరి ఎస్ఏ ప్రాబ్లం అది 8 మార్క్స్ క్వశ్చన్. 100 1000 ఇచ్చాడా? గుర్తు 100 1000 అన్నా? 1000 సరే, సేమ్ ప్రాబ్లం అండి. అదే ఇది యాజ్ ఇట్ ఈస్ గా నెంబర్ మారింది అంతే. ఈజీగా చేయొచ్చు. ఇదిగో దిస్ ఈజ్ పవర్ 4 is equal to 28 power 1 by x and 7 is equal to 28 power 1 by y. అయిపోయింది చూడు. ఈ రెండు ప్రొడక్ట్ చేయి, అదే అయిపోయింది. 4 7s are 28 is equal to ఈ రెండు మల్టిప్లై చేయి, ఎంత అవుతుంది? 28 power 1 by x ప్లస్ ఇదే ఆన్సర్ 1 by x ప్లస్ 1 by y. చూడండి దీని ఎల్సిఎం ఎంతనన్నా? ఎల్సిఎం ఎంత? xy ఎల్సిఎం and 1 into y 1 into x, that is x plus y. That's it. 28 is equal to 1. 1 is equal to ఇది. బేసెస్ ఈక్వల్ కాబట్టి నన్ను 7th క్లాస్ చదివావు కదా, చదివితే ఓకే. ఏ పవర్ నిన్న మీకు ఫస్ట్ చాప్టర్ చెప్పినప్పుడు ఎక్స్పోనెంట్స్ లాగర్ అని చెప్పేటప్పుడు ముందు ఏం హెడ్డింగ్ పెట్టా నీకు? ఎక్స్పోనెంట్స్ హెడ్డింగ్ పెట్టి ఏం నేర్పించాను? ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయితే దెన్ m ఈజ్ ఈక్వల్ టు n అని చెప్పారా? అదే ఇదిగో ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n దెన్
1 m is equal to n. X plus 1 by x is equal to ఎంత 1 is answer. ఆప్షన్ A B C D. ఓకేనా? ఇది కూడా నీకు హాఫ్ మినిట్ చాలుగా. ఏముంది దీనికి చేయడానికి? హాఫ్ మినిట్ ఆర్ ఓపెన్ 1 మినిట్ తీసుకో, ఏమైంది? బట్ అక్కడ 8 మార్క్స్ చేసేవాడు నువ్వు. ఎస్, క్లియర్ కానీ నువ్వు బేసిక్స్ గుర్తుండాలి మై డియర్. 7th క్లాస్ బిట్, ఇది 7th క్లాస్ దే. ఎక్స్పోనెన్షియల్ పవర్ 7th క్లాస్, ఇది నీది కాదు కానీ పాపం మీకు ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. చూడు 35th క్వశ్చన్ చూడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసినప్పుడు కష్టపడిపోయి ఏం చదవద్దు. నేను ఇలాంటప్పుడు వచ్చినప్పుడు జస్ట్ మ్యాచింగ్ బోర్డ్ వ్యూ ఒక్కసారి పైనుంచి కింద అలా చూడాలి, ఒక్కసారి చూడాలి. చూస్తే ఏదో ఇచ్చేసాడు న్యాచురల్ నంబర్స్ అంటున్నాడు. ఇఫ్ ద మీన్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ ఇది 11 దాన్ని n ఎంత కనుక్కోవాలి? మోడ్ అంటున్నాడు. మోడ్ డైరెక్ట్ గా కనుక్కోమంటే ఓకే, అందులో ఎక్సెల్ ఇచ్చి x plus 1 అని ఇచ్చేసి ఈ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. ఇట్ విల్ టేక్ టైం తీసుకుంటుంది. 70. అబ్బబ్బబ్బ, మేధావులు అందరూ ఇప్పుడు వస్తున్నారు నిద్రలేచి. ఓకే, అప్పర్ బౌండరీ ఆఫ్ దొరికింది. అప్పర్ బౌండరీ అంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు. మీడియన్ అన్నాడు. ఓకే, ఇలాంటివన్నీ చూడగానే డైరెక్ట్ గా చెప్పేవి చూసి చూడగానే ఆన్సర్ చెప్పేవి ఏంటో చూసుకోవాలి. చూడగానే ఆన్సర్ చెప్పేవి ఏంటి అంటే చెయ్యకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేవి ఏంటంటే అప్పర్ బౌండరీ, అప్పర్ లిమిట్ టు అప్పర్ బౌండరీ డైరెక్ట్ గా చూడకుండా చూసి ఆన్సర్ చెప్పొచ్చు అనమాట చెయ్యకుండా. అది ఎలా అంటే డైరెక్ట్ గా చూడండి. ఇప్పుడు ఇది దీనికి అడిగాడండి అప్పర్ బౌండరీ అన్నప్పుడు దీని ముందు 21, ఇదిగో 21 అప్పుడు ఎలా వేస్తావు? అది ఇదిగో 15 21 వేసావు. అలానే దాని తర్వాత ఏముంది? 22 28 ఉంది. ఏం చేస్తాం? అప్పర్ బౌండరీ అన్నప్పుడు ఏం చేస్తామన్నా ఈ రెండు తీసుకుని ఏం చేస్తాం? రెండు యాడ్ చేసి బై 2 వేయాలి. కానీ వేయాలంటే బై 2 ఎందుకు తెలిసిపోతుందిగా. అప్పర్ బౌండరీ అంటే రూల్ చెప్తున్నా, రెండు యాడ్ చేసి బై 2 వేయాలి కదా నాన్న, కదా. అయితే అప్పుడు ఏం చేస్తావు? బై 2 వేసినప్పుడు ఏమైంది? 22 21. ఇక్కడ 0.5 కలిపితే సరిపోతుందిగా. దట్ ఈస్ 21.5. క్యూ దేనికి? ఇది 3కి అనమాట. 3కి క్యూ అంత. ఒక్కసారి వెంటనే ఆప్షన్ వెళ్ళిపోదాం. రిమైనింగ్ అన్ని చేయొద్దు మై డియర్, అన్ని చేసేస్తామండి, చేయొద్దు. ఒక్కసారి ఆప్షన్ 3Q ఎక్కడ ఉందో చూద్దాం. 3Q డైరెక్ట్ అదిగో ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో ఉంది. నాకు రాయలేదు, మీ దగ్గర పేపర్ ఉంది కదా అని రాయలేదు, రాసుకోనన్నా. ఏలో ఉంది, అది ఒక్కటే ఉంది. ఏలో 3Q ఇచ్చాడు, బిలో 3S ఇచ్చాడు, సిలో 3S ఇచ్చాడు, అలాగే డిలో QR ఇచ్చాడు. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏ ఇస్ ఆన్సర్, అంతే. ఏ ఇస్ ఆన్సర్, దట్స్ ఇట్. డైరెక్ట్ రాయడం, ఇంకేం చేయకూడదు. తర్వాత అన్ని మిగిలిన తెలిసినాయే. మీడియన్ అన్నప్పుడు నీకు ఏం తెలుసు? మీడియన్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, ద మీన్ ఆఫ్ సిగ్మా n/n అని చేసుకుంటావు, n n plus 1/n అని. అలాగా మోడ్ అంటే తెలుసు. మోడ్ ఏది రిపీట్ అవుతుంది? 3 రిపీట్ అవుతుంది కదా, 3. సో x plus 1 is equal to 3 వేస్తావు కదా నాన్న. సో x is equal to 2 వస్తుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తావు. సో అది వాల్యూ ఎంత వస్తుందో చేస్తావు. అలానే అప్పర్ బౌండరీ, మీడియన్ అంటే తెలుసు నీకు. మీడియన్ అంటే మధ్యలో 1 నుంచి 99 వరకు వస్తే మిడిల్ నెంబర్ వేసుకుంటావు. అది మీకు తెలుసు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, 36th. ఫాస్ట్ గా చూడాలి. 36th క్వశ్చన్ చూడు. నాన్న 36th క్వశ్చన్ ఒకసారి చూడండి అన్న, ఇది రాశాను. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఫాల్స్? ఏది ఫాల్స్ అని చెప్తున్నాడు, ట్రూ అనేది కాకుండా. ఎస్, కింద వాటిలో ఏది అసత్యము? బోత్ తెలుగు ఇంగ్లీష్ చదువుతున్నా, ఒకసారి చూడండి. ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 dice probability ఆఫ్ గెటింగ్ డిస్టింక్ట్ నెంబర్స్, ఇది మనకు కావాలి. డిస్టింక్ట్ నెంబర్స్. నేను మీ క్లాస్ చెప్పినప్పుడు రెగ్యులర్ లో ఏం చెప్పానంటే నాన్న, ఒక కాయిన్ ని 2 times వేసిన 2 power 2. అలాగే వన్ డైని 2 times వేస్తే 6 power 2 కదా. అలా కాకుండా 1 కాయిన్ 2 times వేసినా లేదా 2 coins వేసినా 2 power 4. అలాగే ఇక్కడ కూడా అంతే, 2 dice at a time వేసినా లేదా 1 die 2 times వేసినా 6 square అనమాట. అందుకని 1 నుంచి 6 ఉంటున్నప్పుడు 6 power 2. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటికి? 36. దట్ ఈస్ 6 square అనేది ఫిక్స్డ్. ఎందుకంటే ఇక్కడ సింగిల్ త్రో ఆఫ్ 2 dice కాబట్టి అది ఇంపార్టెంట్, అది తెలియాలి మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ముందు తెలియాలి. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ చూడండి, డిస్టింక్ట్ నంబర్స్ ఈజ్ అన్నాడు. డిస్టింక్ట్ నంబర్స్ అంటే ఏంటన్నా నువ్వు చూసుకోవాలి. ఇది చాలా ఈజీ, చాలా ఈజీ. చూడు ఒకసారి. డిస్టింక్ట్ నంబర్స్ అంటే మనకి డై వేసినప్పుడు 1 1 1 2 1 3
1 4 1 5 1 6 అలా వస్తాయి కదా. అలా ఎన్ని వస్తాయన్నా 6 వస్తాయి, అవునా కదా. 6 into 6 ఎన్ని 36 సరిపోయినాయా. కానీ డిస్టింక్ట్ అన్నాడు 1 1 2 2 3 3 4 4 5 5 6 6 ఎన్ని మిస్ అవుతాయి 6 తీసేయాలి అంతే. 36 లో 6 పోతే ఎంత నాన్న 30, దట్ ఈస్ ఆన్సర్, అదే ఆన్సర్. సో 6 5 times 6 and దట్ ఈస్ ట్రూ. కూల్ గా విన్నా, కూల్ గా అర్థమైందా నీకు. డైస్ మైండ్ లో వేసుకో, నువ్వు బోర్డు ఏం రాయవసరం లేదు. డిస్టింక్ట్ వేరు వేరు నంబర్లో, తెలుగులో ఏమన్నాడండి, తెలుగులో 2 పాచికలను ఒకేసారి దొర్లించినట్లయితే రెండింటి మీద వేరు వేరు సంఖ్యలో వచ్చే సంభావ్యత వేరు వేరు రావాలి. కానీ మనకి 1 1 2 2 3 3 4 4 5 5 6 6 అలా 6 తీసేయాలి. అవన్నీ తీసేస్తే అదనమాట. దట్ ఈస్ క్లియర్, ట్రూ. వాడు అడిగిన ఫాల్స్ కదా, ట్రూ వదిలే. ఇది కూడా అంతే సింగిల్. ఇక్కడ ఏమంటాడంటే ప్రాబ్లం గెటింగ్ టోటల్ 11 రావాలి. 2 డైస్ మీద 11 రావాలి. 11 రావడానికి ఏమున్నాయి నాకు, 11 రావాలంటే 5 6 వస్తుంది, 6 5 అంతేగా. ఓన్లీ 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. నానా మైక్ ఆన్ చెయ్యకూడదు, విసిగించుకోండి ప్లీజ్. 36 పైన ఫేవరబుల్ అవుట్కమ్ 2. 2/36 ఎంత, 2/36 అంటే ఎంత నాన్న, క్యాన్సిల్ అయిపోతే 1/18. దట్ ఈస్ ట్రూ, దిస్ ఇస్ ఆల్సో ట్రూ. తర్వాత సి చూడండి, ఇదంతా సేమ్ అండి. ఆడ్ నెంబర్ బోత్, ఆడ్ నెంబర్స్ రావాలి. ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటన్నా, ఆడ్ 1 3 సారీ 1 1 3 1 5 అంటే 1 మీద 3 వచ్చాయి, అర్థమైందా. అలాగే 1 మీద 3 వస్తే అలా ఎన్ని ఉన్నాయి 6, అలా ఎన్ని ఉన్నాయి ఆడ్ నెంబర్స్. అలాగే 1 3 5 అంతేగా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి మనకి. ఒక్కొక్క దానికి 3 వస్తున్నాయి. 3 3 సార్ ఎన్ని వస్తానన్నా, జాగ్రత్తగా అర్థం చేసుకున్నానా. 1 కి 3 వచ్చాయి, 1 1 1 3 1 5 అలా ఒక్క 1 మీద 3 వస్తాయి. 3 ఆడ్ నెంబర్స్ 3 9 ఉన్నాయి. 9/36 ఎంత నాన్న, 9/36 ఎంత ఆన్సర్ 1/4 రావాలి. కానీ 1/6 ఇచ్చాడు. సో దిస్ ఈస్ ఫాల్స్. చాలు, ఇంకెలాగో డీకి, ఇంక డీతో పని ఏముంది నీకు. ఫాల్స్ ఏదో తెలిసిపోయినప్పుడు డీతో పని లేదు నీకు. దట్ ఈజ్ ఆన్సర్. ఓకేనా, అయిపోయింది ఆన్సర్. కానీ మనం డిస్కస్ చేయాలి కాబట్టి చూద్దాం. ఓకేనా, మనం ఓన్లీ ఆన్సర్ కాదు కదా చెప్పుకోవడం, కాన్సెప్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్. చూడు ఇప్పుడు 4th చూద్దాం. 4th లో ఏమన్నాడు, ప్రైమ్ నంబర్స్ అన్నాడు. బోత్ ప్రైమ్ నెంబర్స్ రావాలి. ఏంటన్నా బోత్ ప్రైమ్ నెంబర్స్. చెప్పండి బోత్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ 1 ఈజ్ ప్రైమ్ నెంబరా, కాదు కదా. కాబట్టి బోత్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 2 1 తీసుకోకూడదు కదా. 2 3 2 5 2 ప్రైమ్ నెంబరే. అలా చెప్పు నాకు ఇంకేమొస్తాయి 3 2 3 3 3 5 అంతేనా. తర్వాత ప్రైమ్ నెంబర్ ఇంకేముంది 5 3 5 2 5 3 5 ఎంత 1/4 5 5 అంతేనా. ఎన్ని వచ్చాయి నాన్న, ఎన్ని వచ్చాయి ఏంటన్నా, ఏంటి ప్రైమ్ నంబర్స్ ఏంటో ఆలోచిస్తున్నారు. 2 2 కూడా రాయాలి కదా. రైట్ రైట్ సారీ 2 2 అంతే కదా. 2 3 5 ప్రైమ్ నంబర్స్. 2 మీద 3 3 మీద 3 5 మీద 5 3 అంటే ఇది కూడా ఎంతనా 9/36. 1/4 ఈజ్ ఆల్సో ట్రూ. నాకు అర్థమైందా ఏమైనా. దట్స్ ఇట్. వెరీ వెరీ ఇంట్రెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఇది క్వశ్చన్ మంచి క్వశ్చన్, క్లియర్ అంతే. దట్స్ ఇట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అసలు క్వశ్చన్ చూస్తుంటే భలే ముచ్చటేసుకొస్తుంది కదా. రైట్, ఓకేనా, వెరీ గుడ్ క్వశ్చన్స్. ఇది కూడా మనం కానీ పెన్ పట్టుకుండా చేయాలి. నువ్వు ఇది పెన్ పట్టుకోండి, ఈజీ కాబట్టి. ఇది చూడగా నీకు ఏమనిపిస్తుంది నాన్న, ఇక్కడ చూడ అద్భుతంగా కాన్సెప్ట్ ఇక్కడ రెసిప్రోకల్స్ ఐడెంటిటీస్ కూడా వాడాడు. రెసిప్రోకల్స్ ఐడెంటిటీస్ అర్థమవుతుందా. ఐడెంటిటీస్ విలోమాలు వాడాడు, ఐడెంటిటీస్ వాడాడు. సూపర్ గా చూడగానే 1/sec². భయపడిపోవద్దు. 1/sec² అంటే ఏంటి, కాస్ స్క్వేర్. కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంతా 1. అయిపోయిందా. ఇది రెసిప్రోకల్ ముందు తర్వాత ఐడెంటిటీ అయిపోయింది. ప్లస్
1/tan² అంటే ఎంత? రెసిప్రోకల్. 1/tan² ఎంత? కోసికెంట్ స్క్వేర్, సారీ సీకెంట్ స్క్వేర్. అబ్బా 1/tan² అంటే రెసిప్రోకల్ కాట్ స్క్వేర్. ఏంటన్నా? కాట్ స్క్వేర్. 1 + కాట్ స్క్వేర్ ఎంత? మళ్ళీ ఐడెంటిటీ. 1 + కాట్ స్క్వేర్ ఎంత? కోసికెంట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ కోసికెంట్ స్క్వేర్ ఎంత? కోసికెంట్. ఏది ఆన్సర్? డి ఇస్ ఆన్సర్. చూడండి ఎక్కడ పెన్ను పెట్టకుండా కంప్లీట్ కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుందో. 1/sec² cos square. cos square plus sin square 1 ఐడెంటిటీ. 1 అలా వచ్చు. 1/tan² అంటే cot square. 1 + cot square అంటే cosecant square. దట్ ఈస్ ఆన్సర్. దాట్స్ ఇట్. ఇప్పుడు చూడ 38th క్వశ్చన్ చూడు. మోడ్ ఆఫ్ నాన్న దీన్ని తెలుగు మీడియం కొంతమంది మెసేజ్ పెడితే నాకు బాధ వేస్తుంది. తెలుగు మీడియం చెప్పాలి అది ఇది అంటుంటే బాధేస్తుంది. నాన్న తెలుగు మీడియం ఇద్దరికి న్యాయం, ఎంతకంటే న్యాయం ఎలా చేయాలి చెప్పండి నాన్న. మీరు ఇద్దరికి న్యాయం అయ్యేలా చెప్తున్నాను. ఇంకా తెలుగు మీడియం చెప్పడానికి కొంతమంది నెగిటివ్, నాకు బాధ వేసింది మాట్లాడుతుంటే. ఎందుకంటే ఎలా నాన్న? ఓకేనా? క్వశ్చన్ రాంగ్ సార్. ఏ క్వశ్చన్ రాంగ్? ఎస్ 38th క్వశ్చన్ చూడండి. 38th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే log 8 base 2 log 27 base 3 log 100 base 10. ఓకేనా? తర్వాత log 5 base 5 log 5 base 5 నాన్న ఇవన్నీ మధ్యలో కామాలు అనమాట. డిఫరెంట్ టర్మ్స్ ఇవి. డిఫరెంట్ log 64 base 64 log 64 base 4. ఇది కూడా చూడండి. మీకు రోజు నేను స్క్వేర్లు క్యూబ్స్ రాయిస్తున్నాను కదా. స్క్వేర్లు క్యూబ్స్ క్యూబ్లు నేర్చుకుంటున్నావు కదా. అది ఇక్కడ ఉపయోగపడతాయి అనమాట. చూడు ఇప్పుడు చూడగానే ఇక్కడ నీకు ఏమర్థం అవుతుంది? బేస్ 2 ఉంది కాబట్టి 8 ని సమ్ 2³ అని రాసుకోవచ్చు. 2³ అంటే ఎంత? 3 అయిపోయింది. 3 నాన్న ఇది అంతే కదా. 3 × log 2 base 2 ఎంత? అంతే రాయాలి నువ్వు 3. ఇది చూడు ఇక్కడ 3 ఉంది కదా. 27 3 అని రాసుకోవచ్చు. 3³ దట్ ఈస్ ఆల్సో ఇక్కడ కూడా 3 వస్తుంది. 3³ అండి. 3 3 2 9 3 × 3 × 3 27. సో బేస్ 3 1 అయిపోతుంది. రైట్. ఇక్కడ చూడనా 10 ఇది ఎంత? బేస్ 10 ఉంది కాబట్టి 110 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ చూడనా ఇది ఎలాగో 1 అయింది. log 5 base 5 1 నీకు తెలుసు, చిన్నపిల్లాడు చెప్తాడు. అయిపోయింది. ఇక్కడ చూడనా 4 ఉంది. 64 4 పవర్ ఏం రాస్తావు చెప్పాలి. 4 పవర్ ఏం రాస్తావు? 4 పవర్ 4 అని రాస్తావు అంతే కదా. ఇప్పుడు చూడు ఇదిగో నీకు ఇది వాడు ఇచ్చిన నంబర్లు ఎంతకి లాగరదాం కాదు ఇస్తా. లాగరదాం ఇచ్చి మోడెడు సూపర్ కాన్సెప్ట్ అండి. మోడ్ అడిగాడు, లాగరదాంని ఇంజెక్ట్ చేశాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మెథడాలజీలో ఉంది ఇది. ఒక చాప్టర్ ని వేరే చాప్టర్ లో క్లబ్ చేసి ఇవ్వడం మెథడాలజీ పార్ట్ అనమాట. ఎగ్జామ్ పేపర్ మాత్రం సూపర్ ఇచ్చారండి. మెయిన్ ఎగ్జామ్ ఇస్తే ఇంకా అద్భుతంగా రాస్తాం. ఓకేనా? ఇదంతా అవుతుంది. సారీ ఇదంతా 4 పవర్ 4 అంటే ఎక్కువైపోతుందా? 4 స్క్వేర్ × 4 64 4³ అవుతుందా? రైట్. ఓకే 4³ రైట్ 4³. ఇప్పుడు చూడండి లాగరిథం మోడ్ లో ఇచ్చాడు. సూపర్ కదా. 3 అక్కడ 3 ఉంది. సో మోడ్ ఎంత? మోడ్ 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇస్ సి. సూపర్ ఉంది కదా. ఎస్ దట్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్ అనమాట. ఏం కష్టపడాలి ఇది? నువ్వు అనుకోవచ్చు అబ్బా మోడ్ అన్నాడు ఏంటి ఇలా ఇచ్చాడు అనుకోకూడదు అనమాట. అన్ని క్లబ్ చేస్తున్నాడు. సూపర్ పేపర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఒకసారి 39 40 వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. టిక్ టాక్ ఎవడో టిక్ టాక్ అంట అడెవడో వస్తున్నాడు. తీసేసాను టిక్ టాక్ అంటే ఎవడో వేదావా. See my dear, 39 40 from the figure the angle of elevation at A is A దగ్గర ఇక్కడ కావాలి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. రైట్. పక్క పటం నుండి ఏ వద్ద ఊర్ధ్వ కోణం ఎంత? ఊర్ధ్వ కోణం ఎంత? ఏంటిది డార్క్ గా ఉంది. రైట్. ఊర్ధ్వ కోణం ఎంత? రైట్ అన్న. ఊర్ధ్వ కోణం అంటే మనకు తెలుసు, చేయాలంటే ఇది అవసరం లేదు. ఊర్ధ్వ కోణం అంటే మనం పైనుంచి ఊర్ధ్వ కోణం అంటే కింద నుంచి, నిమ్న కోణం అంటే పైనుంచి. ఇక్కడ నుంచి యాంగిల్ కావాలంటే ప్యారలల్ గా రాశాడు. ఇక్కడ ప్యారలల్ రాశాడు.
ఇది ఇక్కడ ఊర్ధ్వగానం అంటే ఈ రెండు ఈక్వల్ గా ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇవి రెండు ఈక్వల్. ఒకసారి చూడండి ఇది 90 డిగ్రీ కదా, 90 డిగ్రీ. ఇది బీటా అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ బీటా, బికాస్ సమ్ ఈజ్ 90 కాబట్టి, ఆర్ ఇలా అయినా చూసుకోవచ్చు. ఇది 90 అయినప్పుడు ఈ యాంగిల్స్ రెండు సమ్ ఎంత అవుతుంది అన్న? 90. రెండు సమ్ 90 అయినప్పుడు అది బీటా అయినప్పుడు ఇదేం యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ బీటా. అది ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మీకు తెలిసిందే. సో ఆన్సర్ ఈస్ బి. క్లియర్ నాన్న? రైట్. సో ఇది ఈక్వల్ అవుతాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ బోత్ ఆర్ ప్యారలల్ లైన్స్. రైట్. అది నీ ఇష్టం, నువ్వు ఎలా ఆలోచిస్తే అలా చెప్పుకో. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గుడ్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ద ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఒక సమబాహు త్రిభుజ వైశాల్యము 36 ఇంటూ √3 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత అంటే ఏంటి నాన్న? చుట్టుకొలత. దాని చుట్టుకొలత ఎంత చెప్పండి. చుట్టుకొలత కావాలంటే ఒక సైడ్ కనుక్కోవాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి నాన్న? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. ఈక్వల్ ట్రయాంగిల్ ఇచ్చేసాడు. ఈక్వల్. ఇప్పుడు ఏం చేస్తాడు? దాని ఫార్ములా తెలుసుగా. √3/4 a² ఇజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 36√3 వాడు ఇచ్చేసాడు. సో √3 గెట్ క్యాన్సిల్. సో ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి? ఏ ఇజ్ ఈక్వల్ ఎంత? ఏ ఇజ్ ఈక్వల్ టు ఇది అటువైపు వెళ్తుంది. a² ఇజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 4. ఏ ఇజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు 12 అనమాట. 6 ఇజ్ ఈక్వల్ టు 12. కానీ చూడండి 12, కానీ ఏం కావాలి ఇక్కడ? ఓన్లీ కానీ 1 2 3 కదా, 1 2 3 సైడ్స్ కాబట్టి 3 ఇంటూ ఏ. ఆన్సర్ ఈస్ 3 ఇంటూ ఏ. 3 ఇంటూ 12 36 ఇస్ ద ఆన్సర్. నానా నేను క్లాస్ చెప్తున్నప్పుడు మెసేజ్లు పెడుతున్నావు, మహేష్ మెసేజ్ పెడుతున్నావు, బ్రెయిన్ పనిచేస్తుందా లేదా? క్లాస్ చెప్తున్నప్పుడు వినాలా, వేరే మెసేజ్ పెట్టకూడదా? క్లాస్ వినడం మనసి మెసేజ్ పెడుతున్నావు. కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఏ సరదాగా ఉన్నా అనుకుంటున్నావేంటి? బీ సీరియస్ ఇన్ క్లాస్. నువ్వు మెసేజ్ పెడుతున్నావు అంటే ఏమీ వినట్లేదని అర్థం. వినాలి క్లాస్ చెప్పేటప్పుడు. రైట్. ఓకే, అర్థమైందా? ఈక్వల్ సమబాహు త్రిభుజం సూత్రం మనకు తెలుసు. ఏరియా √3/4 a² ఇజ్ ఈక్వల్ టు గివెన్ రాసుకున్నాం. బోత్ సైడ్స్ సింగిల్ టర్మ్ ఇది కూడా √3 క్యాన్సిల్ అయింది. a² ఇజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 4 అవుతుంది. కానీ a ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 కాబట్టి 6 ఇంటూ 2 6 ఇస్ 12. ఏ 12 వచ్చింది. సమబాహు త్రిభుజం అంటే చుట్టుకొలత అంటే ఏంటి? పెరిమీటర్ అంటే 3a. a ప్లస్ a ప్లస్ a. 3 ఇంటూ a 3 12 36. దట్ ఈస్ ఆన్సర్. ఓకేనా? రైట్. దిస్ ఇస్ అబౌట్ మరి ఆన్లైన్ క్లాసెస్ లో బిజీగా ఉండడం వల్ల మీకు ఇవ్వాలనుకుంటే కొంచెం లేట్ గా అయింది. యాక్చువల్లీ ఇప్పుడే నేను మా పిల్లలకు కూడా ఇప్పుడే చెప్పాను మై డియర్. చెప్తున్నప్పుడే రికార్డ్ చేసి మీకు పంపించాను. అయినప్పటికీ వేరే ఆ ఫోన్ లో అసలు ఖాళీ లేకపోవడం వల్ల మళ్ళీ వేరే ఫోన్ లో పెట్టి రికార్డ్ చేసి జరగడం జరిగింది. సో మంచిగా చదువుకోండి మై డియర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. IIIT అనేది ఇంకా మీకు ఓన్లీ 18 డేసే ఉంది. 18 డేసే ఉంది. ఈ 18 డేస్ లో 18 డేస్ కాదు 15 డేసే అనుకోవాలి. ఒక బిఫోర్ ఎగ్జామ్ డే మనం చదవం కాబట్టి అటు ఇటు పోయినా ఇంకా 15 డేసే ఉంది. ఈ 15 డేస్ చాలా అంటే చాలా మంచిగా చదువుకోవాలి. ఈ 15 డేస్ నువ్వు చదివే కాకుండా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యం నెగ్లెక్ట్ చేసి చదివేవంటే నష్టపోతావు. ఇన్ని రోజులు కష్టపడి చదివిందంతా నువ్వు సక్సెస్ అవ్వాలి, యూజ్ అవ్వాలి అంటే తప్పకుండా ఆరోగ్యం కాపాడుకుంటూ చదువుకోవాలి. ఓకేనా? సో మంచిగా ఫుడ్ తింటూ నైట్ అవుట్లు చేయకూడదు. కావాల్సిన నిద్రపోవాలి. డే టైం మాత్రం అనవసరంగా టైం వృధా చేయకుండా చదువుకోవాలి. ఓకేనా? ఒక్కసారి గానీ నువ్వు IIITలో జాయిన్ అయితే 6 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తావు. 10th క్లాస్ తో నువ్వు ఇంజనీర్ అయిపోయి బయటకు వస్తావు. దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో యూటిలైజ్ చేసుకో. ఈ 15 రోజులు నీ జీవితాన్ని మార్చేస్తుంది. దీస్ 15 days ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ యువర్ కెరీర్. నీ జీవితంలోనే చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ డేస్ అన్నమాట ఇవి. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. టైం వృధా చేయొద్దు. సో నా వంతు యాక్చువల్ గా డైలీ వీడియోస్ అన్ని క్లాసెస్ లోడ్ చేసి పెట్టడం ఛాన్స్ లేదు. ఎందుకంటే 100 మంది పిల్లలు నన్ను నమ్ముకుని
వందల మంది పిల్లలు నన్ను నమ్ముకొని పాపం గ్రూప్ ఫామ్ అయ్యి డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి వాళ్ళు ఏం చేశారంటే, మాస్టర్ మీరు మ్యాథ్స్ ఒకటే చెప్తే ర్యాంక్ రాదు. నిజం, మ్యాథ్స్ ఒకటే చెప్తే ర్యాంక్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ తో పాటుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి చాలా 60 మార్కులు. అవి 20 20 20 60 మార్క్స్. ఓన్లీ మ్యాథ్స్ 40 మార్క్స్ వస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ 60 మార్క్స్ కూడా కావాలి. కాబట్టి నేను మంచి నెంబర్ 1 టీచర్స్ ని పెట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ కి 2 టీచర్ పెట్టించాను. కెమిస్ట్రీ 2 చేత చేపించాను, ఫిజిక్స్ 2 చేత చేపించాను, బయాలజీ 2 చేత చెప్పిస్తూ చక్కగా అద్భుతమైన క్లాసెస్ చెప్పిస్తున్నాను. అందుకోసమే యూట్యూబ్ లో రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు. దయచేసి ఏమీ అనుకోవద్దు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్స్. దిస్ ఈస్ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. యూజ్ దీస్, ట్రై టు యూటిలైజ్ దీస్ 15 days ఫర్ యువర్ కెరీర్. ఓకేనా? పదే నెంబర్ ఆఫ్ వీడియోస్ చూడడం వల్ల నీకు ఉపయోగం ఉండదు. సిలబస్ షీట్ దగ్గర పెట్టుకో. త్రిబుల్ ఎవరు ఇచ్చింది సిలబస్ షీట్ దగ్గర పెట్టుకోవడము, ఆ షీట్ లో ఉన్నట్టుగా నువ్వు కంప్లీట్ చేసుకుంటావు, చూసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఏదో ఒక మిడిల్ కొనేసుకుని బ్లైండ్ గా చదవకూడదు. అలాగని చెప్పి ఏదో వీచూ దగ్గర పెట్టుకుని బ్లైండ్ గా చదవకూడదు. సిలబస్ షీట్ దగ్గర పెట్టుకోవడం, ఈ టాపిక్ అయిపోయిందా? ఎస్ అయిపోయింది. అలాగ సిలబస్ షీట్ ఫాలో అవ్వాలి. ఎవరో చెప్పిందో నేను చెప్పింది కూడా బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు. నోటిఫికేషన్ లో ఏముందో అది ఫాలో అవ్వాలి. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్ మై డియర్. మాక్సిమం వీలైన ఇన్ఫర్మేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టున్నాను. ఫాలో అవ్వండి. లేదా ఎనీ వన్ ఆఫ్ ద ఏదో ఒక ఛానల్ పట్టుకుని ఫాలో అవ్వండి. బట్ నీకు యూస్ఫుల్ గా ఉండాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి. విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.